ఫ్రెండ్స్, ఒక ఉత్తర కొరియా గూఢచారి రహస్యంగా చైనాలోని ఒక సైనిక శిబిరంలో పనిచేస్తుంటాడు. అంతా సాఫీగా సాగుతోంది. కానీ మధ్యాహ్నం భోజనం రాకముందు వరకే. భోజనం తినగానే అతని కళ్ళు మెరుస్తుంటాయి. చాలా రుచికరమైన ఆహారం అతను ఎప్పుడూ తినలేదు. అతని ఈ వింత ప్రతిస్పందన చూసి చైనా నాయకుడికి అనుమానం వస్తుంటుంది. జవాన్, నీవు ఎక్కడి నుంచి వచ్చిన గూఢచారివి అని అడుగుతుంటాడు. గూఢచారి ఒక్కసారిగా భయపడుతుంటాడు. తన రహస్యం బయటపడి పట్టుబడతానని ఆందోళన చెందుతుంటాడు. వెంటనే మదనపడుతూ జా అని సమాధానం ఇస్తుంటాడు. అది అతను ఒక జర్మన్ సినిమాలో విన్న విదేశీ పదం. దీన్ని విన్న చైనా నాయకుడు ఆశ్చర్యపోయి కాస్త భావోద్వేగానికి లోనయ్యాడు. ఈ సైనికుడు జర్మనీ నుంచి ఇంత దూరం వచ్చి చైనా సేవ చేయడానికి వచ్చాడు అని అనుకుంటుంటాడు. తర్వాత నాయకుడు, నీవు నిజంగా జర్మనీ నుంచి వచ్చిన వాడివైతే జర్మన్ భాషలో మాట్లాడి చూపించు అంటుంటాడు. గూఢచారి గుండె వేగంగా కొట్టుకోవడం మొదలవుతుంది. అతనికి జర్మన్ భాషలో ఒక పదం కూడా తెలియదు. భయపడి సినిమాలో విన్న అదే ఒక లైన్ ని మళ్లీ చెప్తుంటాడు. జా. ఎవరు ఏమీ అర్థం చేసుకునేలోపు మరో సైనికుడు మాట్లాడాడు. నీవు చెప్పిన దాని అర్థం నేను చెప్పగలను. అతనికి కూడా జర్మన్ భాష గురించి ఏమీ తెలియదు. కానీ వెంటనే ఒక హృదయాన్ని కదిలించే ప్రసంగం చేస్తుంటాడు. ఈ సైనికుడు జర్మనీ నుంచి వచ్చాడు. కానీ అతని హృదయం పూర్తిగా చైనా కోసం కొట్టుకుంటుంది. అతను చైనాని ఎంతగానో ప్రేమిస్తాడు. ఇక్కడ సేవ చేయడం అతని కల అని చెప్తుంటాడు. అందరి ముఖాలు భావోద్వేగంతో నిండిపోయాయి. కొందరి కళ్లలో నీళ్లు తిరుగుతుంటాయి. ఇలా అబద్ధం చెప్పిన సైనికుడు గూఢచారి ప్రాణాన్ని కాపాడుకుంటాడు.